హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మీకు థంబ్‌నెయిల్ చూసినట్లయితే అర్థమైపోయి ఉంటది. ఇది కొత్తగా వచ్చిన యాప్ గురించయితే మాట్లాడుకుందాం. యాప్ అయితే కొత్తగా వచ్చింది. దానికైతే మన వాళ్ళు పేర్లు పెట్టేశారు. ఇండియన్ ప్లే యాప్ అని, భారత్ ప్లే యాప్ అని చెప్పేసి. దాని పేరు యాక్చువల్‌గా అయితే ఇది ఆటో ప్లే యాప్ అనమాట. ఈ యాప్ అయితే కొత్తగా వచ్చింది. ఎనీవే వచ్చింది కదా! దాని గురించయితే తెలుసుకుందాం. ఇది కొత్త క్రియేటర్స్‌కి ఎంతవరకు వర్కౌట్ అవుతది అనే దాని గురించయితే మాట్లాడుకుందాం. కొత్త క్రియేటర్స్ ఏంటంటే యూట్యూబ్‌లో వచ్చిన అప్డేట్‌కి చాలా డల్ అయిపోయి ఉంటారు కదా! అలా డల్ అవ్వకూడదనే ఈ వీడియో చూసి అనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకోటేంటంటే ఆ యాప్ యూట్యూబ్ అంతా గ్రోత్ ఉంటదా? అంత సక్సెస్ అవుతదా? అంటే చాలా కష్టం. ఎందుకంటే యూట్యూబ్ ఇండియాలోనే సెకండ్ ప్లేస్‌లో ఉందనమాట. అంత ఇన్‌ఫ్లూయెన్స్ గాని, చూసే ఆడియన్స్ కానీ అంతమందున్నారు. అలాగే మీరింక యాప్‌లోకైతే ఎలా చేసుకోవచ్చనే దాని గురించి అయితే మాట్లాడదాం. యాప్‌లోకి ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ అవ్వమని అడుగుతది. మీ మెయిల్ కానీ ఏదైనా మీరు ఇందులో ఇచ్చింది అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి వీడియోస్ ఇక్కడ ప్లే చేసే వీడియోసే అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్‌లో చూసినంత ఆడియన్స్ ఆ యాప్‌లో అయితే చూడరు. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి. కొత్తగా వచ్చిందని చెప్పేసి వదిలేయడానికి లేదు. చాలామంది ఆడియన్స్ అయితే అసలుకి ఆ యాప్ జోలైతే పోరు. ఎక్కువ అలవాటైపోయారు కాబట్టి యూట్యూబ్‌లోనే చూస్తుంటారు. ఇంకోటేంటంటే మీరు ఈ యాప్‌లో నుంచి అక్కడికి తీసుకెళ్ళాలి ఆడియన్స్‌ని. అదైతే జరగని పని. సరే ఎప్పుడైనా ఫ్యూచర్‌లో వర్కౌట్ అవుతదా అనే దాని గురించయితే ఇంకా క్రియేటర్స్‌కే పనుంటది కాబట్టి వీళ్ళే ఇక్కడ అప్‌లోడ్ చేసే వీడియోసే తీసుకెళ్ళి అక్కడ గూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. దానివల్లయితే ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఆడియన్స్ అయితే ఇక్కడ చూసిన వాళ్ళు అక్కడికొచ్చి చూస్తారని అయితే నమ్మకం లేదు. ఎందుకంటే యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఇక్కడ వ్యూస్ ఎంతొస్తున్నాయి అని చెప్పేసి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే 1 మినిట్ అబోనే ఉండాలి అక్కడ అప్‌లోడ్ చేయాలంటే. ఇక్కడ 10 సెకండ్స్ నుంచే షార్ట్ వీడియోస్ అలాగా అప్‌లోడ్ అవుతుంటాయి. అక్కడ షార్ట్స్‌కైతే ఎలాంటి ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. ఇంకోటి 1 మినిట్ అబోవ్ ఉంటేనే అప్‌లోడ్ అవుతది. చాలామంది వీడియోస్ అప్‌లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇప్ వీడియో అప్‌లోడ్ అవ్వాలంటే 1 మినిట్ అబోవ్ ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటంటే దీంట్లో లాగే టైటిల్స్‌కు మనం దీంట్లో ఎలా చేస్తామో సేమ్ అలాగే చేస్తాం. ఇక్కడ అప్‌లోడ్ చేసిందే తీసుకెళ్ళి అక్కడ గూడా అప్‌లోడ్ చేయండి. ఏమైనా ఫ్యూచర్‌లో గ్రోత్ వస్తే అప్పుడు రిగ్రెట్ అవ్వకుండా, ఫీల్ అవ్వకుండా ఉండొచ్చనమాట. అరే! అప్పుడు స్టార్ట్ అయిపోయుంటే బావుండు. అప్పుడు అప్‌లోడ్ చేసుంటే బావుండు. మనకు కూడా ఇన్‌కమ్ సోర్స్ ఉండేది కదా! అని చెప్పేసి మనం సాడ్‌గా ఫీల్ అవ్వకుండా ఉండొచ్చనమాట అక్కడ. ప్రస్తుతానికైతే దాని నుంచి ఇన్‌కమ్ వస్తది. అందరూ చేస్తున్నారు గానీ 500 నుంచే అని చెప్పేసి అక్కడ యాప్‌లోకెళ్ళి చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతది. వ్యూస్ కానీ ఏమైనా 100 లోపే అలా ఉన్నాయి. సబ్‌స్క్రైబర్స్ కానీ దీంట్లో ఉన్నట్టే కాపీరైట్స్ ఉంటాయి. అలాగే మానిటైజేషన్ ఉంటది. ఇంకోటేంటంటే ర్యాంక్ లెవెల్స్ అని ఉంటాయన్నమాట. కొన్ని కలర్స్ తోటి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఇలా 4, 5 ర్యాంక్స్ ఆ లెవెల్‌లో ఉన్నాయి. ఇంకా మెయిల్ ఐడీ అయితే చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. మెయిల్ అనేది ఇక్కడ, అక్కడ సేమ్ ఇవ్వచ్చు. దానివల్ల అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదు. పాస్వర్డ్ అన్నీ మీకు తెలుసు కాబట్టి. ఇంకా మెయిల్ ఓపెన్ చేయగానే మెయిల్ అడుగుతది కాబట్టి గూగుల్ నుంచి హెల్ప్ తీసుకొని అదైనా అప్‌లోడ్ చేసుకోండి. అది ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతది. నెక్స్ట్ ఏంటంటే వీడియో అప్‌లోడ్ చేసిన ఎమ్మటే చాలామంది వీడియో కనిపించట్లేదు అంటున్నారు. కొంచెం టైం పడతది ఆ యాప్‌లో. దీనిలాగా చెకింగ్ ప్రాసెస్ మనకి ఇలాగా టక్కున కాపీరైట్ పడడం గానీ, కాపీరైట్స్ స్ట్రైక్స్ కానీ అలాగైతే కనిపించవు దాంట్లో. కొంచెం టైం అయితే పడతది. మీరు దాని గురించి అయితే టెన్షన్ పెట్టొద్దు. అరె! వీడియో అప్‌లోడ్ చేశాను. వీడియో ఎటెళ్ళిపోయిందని. దాని గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదనమాట ఆ యాప్ గురించి. ఇంకా యాప్ ఎలా యూజ్ అవుతది యాప్‌లోకెళ్ళిపోయి చూసేద్దాం. ఓకేనా? ముందుగా అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్‌కెళ్ళి ఆటో ప్లే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లోగో అయితే అలా ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది. మెయిల్ ఐడీతో లాగిన్ అయిపోండి. తర్వాత ఇలా వస్తుంది. పైనైతే ఎంటర్‌టైన్‌మెంట్, ఫుడ్, మ్యూజిక్, రికమెండేషన్ ఇలా కేటగరీస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం టైప్ చేస్తేనే ఆ కేటగరీస్ వస్తాయి. ఇక్కడేమో డిఫరెంట్ కేటగరీస్ తోటి ముందే ఉన్నాయి. ఎక్కువ ఫుడ్‌కి సంబంధించిన వ్లాగ్సే కనిపించినాయి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫుడ్‌కి సంబంధించిన వ్లాగ్స్ ఛానల్స్ వాళ్ళే ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నారనిపించింది. ఈ పేమెంట్ 0 అని చూపించింది. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ కూడా ఇది కూడా ఉంది. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడేమో మనకసలు కనిపించదు ఆ ఎర్న్ బటన్ అనేది. ఇక్కడ సేమ్ ఇంకా కాపీరైట్స్, పాలిసీస్, రికమెండేషన్స్ ఇంకా మానిటైజేషన్ ఇవన్నీ కామనే. మనం ఏం అప్‌లోడ్ చేయలేదు కాబట్టి అక్కడ అలా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వీడియో మీదకెళ్ళిపోతే మన గ్యాలరీ ఫొటోస్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. సేమ్ అక్కడ ఇచ్చినట్టే ఇక్కడ కూడా సేమ్ థంబ్‌నెయిల్స్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్, పబ్లిక్, కామెంట్స్
ఇవన్నీ సేమ్ దాంట్లో ఎలాగుంటాయో దీంట్లో కూడా అలాగే ఉంటాయి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అప్లోడ్ మీదకెళ్ళిపోతే అక్కడ గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది. మనం అప్లోడ్ చేయాలనుకున్నది అప్లోడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే వీడియోస్ ఏం లేవు కాబట్టి నేనైతే అప్లోడ్ చేయలేదు. దీని మీద ఇప్పుడే అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు కరెక్ట్‌గా చూసినట్లయితే అక్కడ పెట్టిన వీడియోస్‌కి కూడా వ్యూస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందనమాట. ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి. కంప్లీట్ యాప్ గురించి అయితే ఇదనమాట సంగతి. ఎవ్వరు మీకైతే ఈ యాప్ వదిలేసి ఆ యాప్‌లోకి షిఫ్ట్ అయిపోమని అయితే చెప్పరు. ఇంకోటేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ టైం ఒక యాప్ అయితే వచ్చింది. ఒక ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్‌కి పోటీగా. పోటీగా వచ్చినప్పుడు ఆ యూట్యూబ్‌లో కూడా మానిటైజేషన్ సింపుల్‌గానే ఇచ్చేసాడు. మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ₹1 కూడా రాలేదని చెప్తున్నారు కాబట్టి ఈ యాప్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. మీరు కంప్లీట్‌గా యూట్యూబ్‌లో వచ్చిన అప్డేట్‌కి భయపడిపోయి, అక్కడ దాని మీదే టైం స్పెండ్ చేస్తూ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ వాచ్ అవర్స్ ఏంటంటే రీచ్ బాగా వస్తుంటే వాచ్ అవర్స్ పెద్ద లెక్కేం కాదు. కంప్లీట్ అయిపోతాయి. దాని గురించి అయితే భయపడుతూ దాని మీద టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటేంటే సరదాగా అయితే చేసుకోండి. ఇక్కడ వీడియోస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోవచ్చు కాబట్టి ఎలాగంటే లైక్ ఇన్‌స్టాగ్రామ్ అలాగా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి సరదాగా చూసుకోవడం ఫాలోవర్స్ ఎలాగొస్తున్నారు. ఈ యాప్ గురించి అయితే కంప్లీట్‌గా మన క్రియేటర్స్‌కే చూస్తున్నారు గానీ, ఆడియన్స్ అయితే ఎవరు చూడరు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ చూయించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ ఉందనుకోండి, చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూస్తారు. యూట్యూబ్‌లో ఎవరు చూడరు. ఇది అలాగే. ఇది ఇంకా దానికన్నా దారుణం అనమాట. యూట్యూబ్‌లో అన్నా ఫుల్ వీడియోస్ లింక్ ఇస్తుంటారు కాబట్టి కంప్లీట్‌గా చూపిస్తారని చెప్పేసి, లైక్ కుకింగ్ ఛానెల్స్ అలాంటివి తెలుసుకోవాలని చూస్తుంటారు. కానీ ఆ యాప్‌లో ఇక్కడ పెట్టిందే తీసుకెళ్ళి అక్కడ పెడతాం కాబట్టి, అక్కడ ఎవరొచ్చి చూడరు. ఇదనమాట సంగతి. ఫన్నీగా టైమ్ పాస్‌గా చేయాలనుకుంటే ఈ వీడియోసే కాబట్టి అప్లోడ్ చేసుకోండి. ఎలాగా మీ దగ్గర వీడియో చేస్తుంటారు. ఈ వీడియోస్ ఉంటే తీసుకెళ్ళి అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఆప్షన్ ఉంది కాబట్టి టైటిల్స్ అవి కొంచెం చేంజ్ చేసేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఇంకోటంటే లాగిన్ అయ్యేటప్పుడు గూగుల్ హెల్ప్ తీసుకొని లాగిన్ అయితే అవ్వద్దు. అవ్వచ్చు కానీ ఒకవేళ ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి. పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మీరైతే లాగిన్ అయిపోవచ్చు. లేకపోతే మీకు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే కొత్త నేమ్స్ తోటి అలాగా అక్కడ కూడా ఆప్షన్ ఇస్తుంది. నేమ్స్ అన్నీ కొత్తగా, మెయిల్ ఐడీ అన్నీ కొత్తగా అలాగైతే ట్రై చేయండి. యాప్ గురించి అయితే ఇది. ఇంక నెక్స్ట్ వీడియోలో ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేసేయండి. ఇదనమాట మన వీడియో సంగతి. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.